ఉత్తరాంధ్ర ప్రజలు ఆరోగ్య ప్రదాయని కేజీహెచ్ ప్రక్షాళన అభివృద్ధిలో స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ తనదైన శైలిలో ముద్ర వేస్తున్నారు. నిరంతరం రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేక శ్రద్ధతో చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా శనివారం కేజీహెచ్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలు ఆయన శ్రీకారం చుట్టారు. 40 బెడ్లతో కూడినటువంటి క్యాజువాలిటీ డిపార్ట్మెంట్ లో సెంట్రలైజ్డ్ ఎయిర్ కండిషనర్ సిస్టమ్ ను ప్రారంభించి రోగులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. అలాగే కమాండ్ కంట్రోల్ సిస్టమ్ కు అనుసంధానిస్తూ పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ ను ప్రారంభించారు. అనంతరం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా స్థానిక ఉద్యోగులు ప్రజలతో కలిసి ప్రతిజ్ఞ చేయించి అవగాహన ర్యాలీలో పాల్గొన్నారు. అందరూ నేను చదివిన తర్వాత అందరు చదువుకుంటారండి. స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ. నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ముఖ్యంగా అందులో అన్ని చోట్ల అందరూ నేను ఇవాళ కేజీహెచ్ పాల్గొనడం జరిగింది. సో ఇప్పుడే మా డాక్టర్ గారు అన్ని విషయాలు చెప్పడం జరిగింది. అంటే ఈ వడదెబ్బ నుంచి ఎలా రక్షించుకోవాలన్న దాని మీద చాలా చక్కగా ఆయన చెప్పడం జరిగింది. సో మళ్ళీ అదే రిపీట్ అవసరం లేదు. సో ప్రతి ఒక్కరు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మన ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనకు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి హెల్త్ ప్రాబ్లం అయినప్పుడు కొన్ని జాగ్రత్తలు ఉంటే చాలా మంచి.